హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కూటమి ప్రభుత్వ నాయకులకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. పబ్లిక్ చూస్తున్నారు, మీడియా అవేర్నెస్ ఎక్కువగా ఉంది, ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంటుంది. మొబైల్తో మన వీడియోలు షూట్ చేసి వాళ్ళు కోర్టు కేసులకు వెళ్ళినా లేకపోతే కంప్లైంట్ ఇచ్చినా మన జీవితాలు నాశనం అవుతాయి, మన కుటుంబం పరువు పోతుంది అని ఏ ఒక్కరూ కూడా ఆలోచించే పరిస్థితి ఈరోజు కూటమి నాయకుల్లో లేదు అంటే ఆశ్చర్యం లేదు. దీనికి ఉదాహరణ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉంది. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుండి కార్పొరేటర్లు అందరూ కూడా బయలుదేరి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని శానిటరీ హాల్ దగ్గరికి వాళ్ళు వెళ్ళటం జరిగింది. హాల్ దగ్గరికి వెళ్ళే ముందుగా ఒక 1/2 కిలోమీటర్ లోపల ఈ కార్పొరేటర్లంతా అడ్డగించేసి వాళ్ళు వెళ్తున్న వాహనాన్ని నిలిపేసి కార్పొరేటర్లను దిగమని వాళ్ళు ఎలా బెదిరిస్తున్నారో, అసలు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు దిగేసేయండి కిందకి అంట డోర్ అద్దాలు పగలగొడుతూ వాళ్ళు చేస్తున్న హడావిడి మీరందరూ కూడా ఒక్కసారి చూడండి. మళ్ళీ మాట్లాడుకుందాం. బస్సు పదండి, పోనీ అండి, బస్సు పోనీ 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 బస్సు పోనీ అండి, బస్సు పోనీ అండి. పోనీ బండి మా మీరు రండి, ఆడాలి రండి, మా ఆడాలి రండి, బస్సు పోనీ అండి. రికార్డ్ చేయండి, సాక్షి మీడియా మీడియా చేయండి. నువ్వు రికార్డ్ చేయి బా, నువ్వు రా బా. మా పోలీసు ఓటేసుకోవద్దా? పోలీసు మమ్మల్ని ఆపడం ఏంటి? మేము వదులుతామా? మీరు జరుగుతాయి కదా. రాక్షసంగా తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిపి కూటమి గెలవాలని చూస్తోంది. వాళ్లకు మెజారిటీ లేకపోయినా మాకు స్పష్టమైనటువంటి మెజారిటీ ఉండినా ఇప్పుడు ఎన్నికల్లో ఓటింగ్కు పాల్గొనడానికి వెళ్లినటువంటి మా కార్పొరేటర్లని తెలుగుదేశం, జనసేన, బీజేపీ గూండాలు 10 మందిని విచక్షణారహితంగా కొట్టి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయినా పోలీసుల సమక్షంలోనే దిక్కులేదు. ఆ తర్వాత తాపీగా ఎస్పీ వచ్చి మిగతా వాళ్లను లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. అప్పటికే మాకున్నటువంటి మెజారిటీని మేము కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. అలా 10 మంది మా వాళ్ళని తీసుకువెళ్లటం కారణంగా. చూశారు కదా, ఇంత దౌర్జన్యమా? ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంటుంది, వాళ్ళు షూట్ చేస్తారు, మన వీడియోలు పోస్టులు చేస్తారు. సోషల్ మీడియాలో మన వీడియోలు బయట వెళ్తే మనకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని ఏమాత్రం భయం లేకుండా ఈ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు వీళ్ళ ప్రవర్తిస్తున్న తీరు తిరుపతి పరువు తీసే విధంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం యొక్క పరువు తీసే విధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ యొక్క పరువు తీసే విధంగా ఇవాళ చర్యలు ఉన్నాయి.
అసలు చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసా తెలీదా, లేకపోతే వీళ్ళ ఆదేశాలతోనే వీళ్ళు చేస్తున్నారా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. పోలీసులు ఉన్నారు, పోలీసులు మమ్మల్ని ఏమన్నా చేస్తారో అనే భయం వాళ్ళలో ఒక కోశాన్ని కూడా లేదు. అంటే పోలీసులు కూడా వీళ్ళని చూసి భయపడుతున్నారా, లేక వీళ్ళతో పోలీసులు కుమ్మక్క అయిపోయారా అనేది ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈరోజు వాయిదా పడింది. కారణం ఏంటంటే వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఓటింగ్కి వస్తుంటే టీడీపీ నాయకులు వాళ్ళు వస్తున్న వాహనాన్ని ఆపేసి అద్దాలు పగలగొడుతూ మీరు చూశారు కదా ఎంత అడావిడి చేశారు. ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేస్తున్నారా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందా? ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. తిరుపతి పరువు తీయడానికి గతంలో ఎప్పుడూ జరగనటువంటి సంఘటనలు తిరుపతిలో జరిగే విధంగా ఈరోజు తిరుపతి ప్రజలనే కాదు రాష్ట్ర ప్రజలను కూడా భయభ్రాంతులను చేసే విధంగా కార్పొరేటర్లపై ఈ దాడి చాలా చాలా అమానుషమైన చర్య. దీన్ని ఖండించాల్సిన చర్య. ఇటువంటి చర్యలు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. ఇటువంటి చర్యలు మనం ప్రోత్సహించామంటే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. ఈ దాడికి పాల్పడిన నాయకులను వెంటనే కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. అదేవిధంగా అధికారులు ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎవరైతే కార్పొరేటర్లకు ప్రొటెక్షన్ కల్పించలేకపోయారో, ఈ దాడిలో పోలీసులు కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. వీళ్ళందరిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ప్రజాస్వామ్యం కూని అవుతుంది అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యాన్ని బతికించండి. ఈరోజు మీడియాలో మీరు చేస్తున్న దురాగతాలు, అరాచకాలు ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రోడ్లపైన ఉన్న జనం వాళ్ళ సెల్ ఫోన్లు వీడియోలు షూట్ చేస్తూ వాళ్ళే పోస్టింగ్లు చేస్తున్నారు. మనం ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో తిరుపతి సంఘటన గురించి ప్రతి ఒక్కరూ కూడా చూడొచ్చు. ఇలాంటి దురాఘటనలు మళ్ళీ కూడా రాష్ట్రంలో జరగకూడదు అని అనుకుంటున్నాం. నిన్న ముద్రగడ పద్మనాభం ఇంటి ముందు జనసేన కార్యకర్త ఏ విధంగా హల్చల్ చేశాడో ఆ వీడియో కూడా ఫేస్బుక్లో మరియు ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేయటం కల్లారా చూస్తున్నాము. ఇటువంటి చర్యల్ని కూటమి ప్రభుత్వం వెంటనే ఆపేయాలి అని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను.